తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలకి సమన్వయకర్తగా విచ్చేసినటువంటి ప్రతిపక్ష నాయకులు నాకు అత్యంత ఆప్తులు బొత్స సత్యబాబు గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక మీద పెద్దలకి వేదిక ముందున్న పెద్దలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు చాలా సంతోషకరంగా ఉన్నాం. ఒక రకంగా బొత్స సత్యబాబు గారిని మన జిల్లాకి కోఆర్డినేటర్ కింద వేయటం నిజంగా మన అందరం చేసుకున్న అదృష్టంగానే భావిస్తున్నాను. అందరం కూడా మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో చాలా కష్టపడ్డాం. జగన్మోహన్ ఇచ్చిన పథకాలు ప్రజల్లో తీసుకెళ్ళాం. ఎంత కష్టపడినా కూడా మనం ఓడిపోయామని చెప్పేసి ఒక బాధ మనలో ఉంది. అది ప్రజలు వ్యతిరేకించి ఓట్లు వేసారో తెలియదు కానీ, లేదా ట్యాంపరింగ్ చేస్తే మనం ఓడిపోయామో మనకు తెలియదు కానీ, మొత్తం మీద ఓడిపోవడం జరిగింది. ఏదైనప్పుడు కూడా ఓటమిని మనం అంగీకరించాం. ఈరోజు కార్యకర్తలందరూ కష్టపడ్డాం, అయినా ఓడిపోయాడని బాధలో ఉన్న సందర్భంలో బొత్స సత్యబాబు గారు లాంటి డైనమిక్ లీడర్ని మనకి కోఆర్డినేటర్గా వేయటం నిజంగా మన అదృష్టం. బొత్స సత్యబాబు గారితో మాకు అనుబంధం ఎటువంటిదంటే 2004 ముందు ఈరోజు ఏదైతే ఈ పదవి చేస్తున్నారో 2004 ముందు మన తూర్పుగోదావరి జిల్లాకి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు పొలిటికల్ ఇన్ఛార్జ్గా బొత్స సత్యబాబు గారు ఉంటే మేము అందరం ఆయన కింద పనిచేసి 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం ఆ రోజు కష్టపడ్డాం. ఆ రోజు మా నాయకుడు మా గురువు గారు జక్కమూడి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో మేము పనిచేయడం జరిగింది. ప్రతి కార్యకర్త ప్రతి లీడర్ కూడా చాలా ధైర్యంగా ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో జక్కమూడి రామ్మోహన్ రావు గారు ప్రెసిడెంట్గా ఉన్న సందర్భంలో ఈరోజు కూడా అదే బాడీలో ఉన్నటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి మన బొత్స సత్యబాబు గారు. కనుక కార్యకర్తలు ఎవరో నిలబడద్దు. కొన్ని చోట్ల కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పడిన ప్రతి చోట కూడా మీ అందరూ కూడా నాయకత్వం అందరూ ఎక్కడ ఇబ్బంది ఉన్నా కూడా వచ్చి మీకు అందరికీ కూడా తోడుగా ఉండడానికి తప్పకుండా మీ అందరూ ఉన్నామని మీరు భావించండి. ప్రతి నియోజకవర్గంలోనూ కూడా కార్యకర్తలు ధైర్యంగా పనిచేయండి. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అంటే పోరాటం చేసి వచ్చిన వాళ్ళు. మనం 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉండి అధికారంలోకి వచ్చిన వాళ్ళం. మనం పోరాటం పెద్ద కష్టమేమీ కాదు. కనుక పోరాడదాం. మీకు అండగా అందరు లీడర్లు ఉంటారు, అందరు నాయకులు కూడా మీకు సహకారంగా ఉంటారని సందర్భంగా తెలియజేసుకుంటూ బొత్స సత్యబాబు గారు లాంటి మంచి డైనమిక్ లీడర్ మన కోఆర్డినేటర్గా మనకి నియమించినందుకు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి లేచి నిలబడి చప్పట్ల ద్వారా జగన్మోహన్ రెడ్డి ధన్యవాదాలు.